హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. తమ్ముళ్ళు చూస్తేనే రెసిపీ ఏంటో అర్థమైపోయింది కదండి. ఇంకెందుకు లేట్, రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను ఫస్ట్ అయితే పప్పుని బాగా వాష్ చేసుకున్నాను. అలాగే పాలకూరను కూడా నేను బాగా వాష్ చేసి పక్కన ఉంచాను. పప్పు అయితే 3 విజిల్స్ పెట్టానండి. విజిల్స్ పెట్టి ఆ టైంలో నేను పాలకూర అయితే కట్ చేసుకున్నాను. ఆ పప్పు అయితే 3 విజిల్స్ పెట్టాను, కానీ అందులో కొంచెం పసుపు వేసాను. ఏంటి సపరేట్గా పప్పు ఒకటి పిల్ల పెడుతుంది అనుకోవచ్చు. మా పప్పు అయితే ఈ మధ్య సరిగ్గా ఉడకట్లేదు, అందుకే ఉత్తి పప్పు ఒకటే నేను విజిల్స్ అయితే పెట్టేశాను. ఆ విజిల్స్ వచ్చేలోపు నేనైతే పాలకూర కట్ చేసుకున్నాను. విజిల్స్ అయితే వచ్చేసాయి. ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఒకసారి అటు నుంచి ఇటు నుంచి అటు తిప్పేసి అందులో పాలకూర వేసి కొంచెం కారం వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేసుకున్నాను. వేసి మళ్ళీ ఇంకో 3 విజిల్స్ అయితే పెట్టాను. ఇదిగోండి విజిల్స్ అయితే అయిపోయి మళ్ళీ తీసి ఒకసారి మిక్స్ చేస్తాను. ఫుల్గా మిక్స్ చేసి పక్కన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఇంకా ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసి పప్పు వేసి అందులోనే సాల్ట్ వేసి మిక్స్ చేస్తాను. ఇంతేనండి, చాలా ఈజీ అండ్ టేస్టీ పాలకూర పప్పు. మీలో ఎంతమందికి పాలకూర పప్పు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.